బోధన్ పట్టణంలోని 18వ వార్డు అంబేద్కర్ కాలనీ శ్రీనివాస్ క్యాంప్ రోడ్లో గల పోషమ్మ ఆలయం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోసరపు అబ్బయ్య, సాటపురపు సాయిలు, దండు లాలయ్య, సుండు పోసెట్టి, లింగడొల్ల, గంగాధర్, పెద్దంటి దేవదాస్, సర్వకొల్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. చిన్నగుండె జర పెద్దగా చేసి ఘనంగా చేస్తున్నాము కాబట్టి అమ్మవారి గుడి కట్టిస్తుంది. అందరికి చల్లదనం ఉన్నది, అందరికి ఆశీర్వాదం ఉన్నది, అంత మంచిగా ఉన్నది కాబట్టి అన్ని పాడి పంటలు మంచులు అందరు మంచిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ దాకా ఇంకా నడుస్తున్నది, ఇంకా ముంగట జరగాలని కోరుతున్నాం. గ్రామంలో అంబేద్కర్ కాలనీలో బోధన్ అంబేద్కర్ కాలనీలో పెద్దల పూర్వ దిశ నుంచి ఈ మందిరం అనేది ఉంది. ఈ మందిరం చిన్నగా ఉండే దాన్ని ఈ గ్రామ పెద్దలు కూడా 2024లో మార్చిలో 26 మార్చిలో ఈ మందిరాన్ని కొద్దిగా పెద్దగా చేయడం జరిగింది. ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకుంటూ భక్తులు కూడా ఎల్లవెల్లలుగా పాల్గొంటూ ప్రతి సంవత్సరము భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామానికి దేవత కృప ఉంటూ పిల్లలని, పాడి పంటలని, గోవులని, ఆవులని ప్రతి వీటికి చల్లగా చూస్తూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి పెద్ద ఎత్తున భక్తులు రావాలని కోరుకుంటూ ఈ మందిరానికి కూడా ఎంతో కొంత కృప చేస్తూ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాము. పెద్దలు కూడా పాల్గొని ఇక్కడ ఈ గ్రామ ప్రజల్ని కూడా ఎల్లవేళలా ఆశిస్తూ భక్తుల విధంగా చూస్తూ వీళ్ళకు ఎంతో కొంత చందా రూపంలో కూడా చేస్తూ దేవుణ్ణి కూడా కృప చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బోధన్ మండల కేంద్రంలో అంబేద్కర్ కాలనీ 18 వార్డులో మరియు పోచమ్మ పండగ ప్రతి సంవత్సరము అమ్మవారిని కొలుచుకుంటూ పండగలు జరిపించుకుంటాము. అదేవిధంగా పాడి పంటలు కానీ, పశువులు కానీ, అదేవిధంగా పిల్ల పాపలతోని అందరినీ మమ్మల్ని చల్లగా దీవించాలని చెప్పేసి అమ్మవారికి పైన మా పైన అమ్మవారి ఆశయాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం తప్పకుండా అన్నదాన కార్యక్రమం ఉంటుందన్న అమ్మవారికి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాం. దగ్గర